హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్‌వి కోడింగ్ వన్స్ అగైన్. సో, ఈ వీడియోలో మనం అరే పైన ఉండే ఇంకొన్ని మెథడ్స్ గురించైతే మాట్లాడదాం. సో, ఈ మెథడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి పుష్. పుష్ అంటే ఏంటి అనేది చూద్దాం మనం. సో, ఫస్ట్ మెథడ్ ఏంటి? పుష్. సో, పుష్ అంటే ఈ పుష్ ఏం చేస్తుంది అంటే, ఏం చేస్తుంది యాజ్ యూజువల్‌గా పుష్ అంటే తోయడమే గదా! సో, ఇక్కడ ఏం చేస్తుందంటే అరేలో ఒక ఎలిమెంట్‌ని ఎండ్‌లో యాడ్ చేస్తుంది. సో, నేనేం చేస్తానంటే వాల్యూస్ అరే డాట్ పుష్ ఏ తర్వాత నాకు బి ఉండాలి అని చెప్పేసి అంటున్నాను. సో, కన్సోల్ డాట్ లాగ్ వాల్యూస్ అరే ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. సో, 9, 2, 3, 4, 5 ఏబీ ప్రింట్ అయింది కదా! సో, ఎట్ ద ఎండ్‌లో ప్రింట్ అవుతుంది మనకి. రైట్. సో, అదే నేనిక్కడ దీని తర్వాత ఏం చేస్తానంటే మళ్ళీ వాల్యూస్ అరే డాట్ పుష్ బి తర్వాత నాకు సి ప్రింట్ అవ్వాలి. సో, ఇప్పుడు దీన్ని క్లియర్ చేసి మళ్ళీ రన్ చేద్దాం. సో, చూడండి 9, 2, 3, 4 నెక్స్ట్ 5 ఏ, బి, సి. సో, ఆబ్వియస్‌గా ఎట్ ద ఎండ్‌లో మనకు వాల్యూ అనేది యాడ్ అవుతుంది. సో, వాల్యూని యాడ్ చేస్తున్నాము అంటే ఎట్ ద సేమ్ టైమ్ వాల్యూని రిమూవ్ గూడా చేయాలి గదా! సో, దానికోసమే పుష్ బదులు మనకు ఏముంటుంది అంటే పాప్ అని చెప్పేసి ఉంటుంది. సో, దాన్ని ఏమంటాం పాప్. ఈ పాప్ ఏం చేస్తుంది అంటే ఎలా అయితే ఎండ్‌లో మనం ఒక వాల్యూని యాడ్ చేసామో ఇన్ ద సేమ్ వే ఎండ్‌లో నుంచి ఒక వాల్యూని లేపేస్తది. సో, పాప్‌లో మనం వాల్యూ స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. సో, జస్ట్ ఎ సెకండ్. సో, ఇక్కడ ఏం చేద్దామంటే వాల్యూని తీసేద్దాం. ఎందుకంటే బై డిఫాల్ట్ పాప్ అనేది లాస్ట్‌లో ఏం ఎలిమెంట్ ఉంటే దాన్ని తీసేస్తది. ఓకే. సో, ఇప్పుడు మనకి ఇనిషియల్ వాల్యూస్ అరేలో ఏముంది లాస్ట్ ఎలిమెంట్ ఏ. సో, మనం కన్సోల్ చేసినప్పుడు ఏమవ్వాలి? మన ఏ అనేది ఎగిరిపోవాలి. సో, చూద్దాం ఎగిరిపోతుందో లేదో. వాల్యూస్ అరే ఓకే. క్లియర్ రన్. చూడండి 9, 2, 3, 4, 5 ఏ అనేది లేదు. ఔచ్! ఎందుకు? పాప్ చేసాం గదా! పోయింది. సో, 2 టైమ్స్ పాప్ చేస్తే ఏమవుతుందో చూద్దాం మనం. ఎన్ని సార్లు? 2 టైమ్స్. సో, 2 టైమ్స్ పాప్ క్లియర్ అవుట్‌పుట్. సో, చూడండి ఫస్ట్ పాప్‌లో ఏ ఎళ్ళిపోయింది. నెక్స్ట్ పాప్‌లో 5 వెళ్ళిపోయింది. అదే పాప్‌ని ఇంకోసారి చేశాననుకోండి. అంటే ఎన్ని సార్లు పాప్ చేస్తే అన్ని సార్లు మనకి లాస్ట్ ఎలిమెంట్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది. సో, చూడండి ఫస్ట్ పాప్‌లో ఏ ఔట్, నెక్స్ట్ పాప్‌లో 5 ఔట్, దాని తర్వాత 4 ఔట్. అందుకే మనకు 9, 2, 3 అని వచ్చాయి. సో, మనం ఎండ్‌లో యాడ్ చేసాం, ఎండ్‌లో రిమూవ్ చేసాం. సో, ఏదైనా స్టార్టింగ్‌లో యాడ్ చేసేదుంటుందా అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. సో, ఆబ్వియస్‌లీ ఉండాలి కదా! సో, నెక్స్ట్ ఆ మెథడే మనకి అన్‌షిఫ్ట్. ఏంటా మెథడ్? అన్‌షిఫ్ట్. ఈ అన్‌షిఫ్ట్ ఏం చేస్తుందో ఒకసారి మనం చూద్దాం. వాల్యూస్ అరే డాట్ అన్‌షిఫ్ట్. నాకు 9 కంటే ముందు 0 రావాలి అనుకుంటున్నాను. సో, నేను అరేని ప్రింట్ చేస్తాను. సో, 0, 9, 2, 3, 4, 5 ఏ. అంటే నాకు ఆబ్వియస్‌గా 0 అనేది స్టార్టింగ్‌లో యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయింది కదా! సో, నమ్మబుద్ధి కావట్లే. మనం ఏం చేద్దామంటే గుర్తుండడానికి 100 యాడ్ చేద్దాం. మన ఇనిషియల్ అరే ఒక పని చేస్తాను. ఇక్కడ కన్సోల్.లాగ్ మన వాల్యూస్ అరే ముందు ప్రింట్ చేస్తా, తర్వాత ప్రింట్ చేస్తా. సో, ఫస్ట్ మన అరే వచ్చేసరికి 9, 2, 3, 4, 5 ఉంది. దాని తర్వాత ఇక్కడ 100, 9, 2, 3, 4, 5 ఏ అని చెప్పేసి ఉంది. అంటే నేను అన్‌షిఫ్ట్ చేయగానే నాకు 100 అనేది స్టార్టింగ్‌లో యాడ్ అయిపోయింది. సో, వర్కింగ్. అన్‌షిఫ్ట్ ఏం చేస్తది? యాడ్స్ ఎట్ స్టార్ట్‌లో మనకి వాల్యూ అనేది యాడ్ చేస్తది. నెక్స్ట్ సో, అన్‌షిఫ్ట్ అంటే మనకి స్టార్టింగ్‌లో యాడ్ చేసింది కదా! సో, ఇన్ ద సేమ్ వే మనకి నెక్స్ట్ ఏం మెథడ్ ఉంటుంది? ఆబ్వియస్‌గా షిఫ్ట్ అనే ఇంకో మెథడ్ కూడా ఉంటుంది. ఈ షిఫ్ట్ చెప్పడం కంటే ఏం చేస్తదో మనమే చూద్దాం. సో, వాల్యూస్ అరే డాట్ షిఫ్ట్. సో, ఏమవుతుందో చూద్దాం. మనమే డిఫరెన్సెస్‌ని ఫైండ్ ఔట్ చేద్దాం ఏమవుతుందని చెప్పి. ఇక్కడ 9, 2, 3, 4, 5 అని చెప్పేసింది. ఇక్కడనేమో 2, 3, 4, 5 ఎవరు మిస్ అవుతున్నారు? కనబడటం లేదు అని ఎవరిని అనుకోవచ్చు మనం? 9 బ్రోని అనుకోవచ్చు. అంటే ఫస్ట్ ఎలిమెంట్‌ని లేపేస్తది. షిఫ్ట్ ఏం చేస్తది? రిమూవ్స్ యాన్ ఎలిమెంట్ ఫ్రమ్ స్టార్ట్. సో, చాలా మెథడ్స్ డిస్కస్ చేసాం. ఒక్కొక్కటి చూద్దాం. పుష్ ఎండ్‌లో యాడ్ చేస్తది. పాప్ ఎండ్ నుంచి లేపేస్తది. అన్‌షిఫ్ట్ స్టార్టింగ్‌లో యాడ్ చేస్తది. షిఫ్ట్ స్టార్టింగ్ నుంచి లేపేస్తది. నెక్స్ట్ వచ్చేసరికి మనం నిన్న ఈ 1, 2, 3, 4 అనే ఇండెక్సెస్ గురించి మాట్లాడాం కదా! ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్‌కి నాకు ఇండెక్స్ కావాలి. సో, ఆ ఇండెక్స్‌ని మనం ఎలా తెచ్చుకుంటాము అనేది చూద్దాం. సో, ఆ మెథడ్ గూడా ఉంటుంది మనకి ఇండెక్స్ ఆఫ్. ఏం చేస్తది ఇది మనకి? గివ్స్ ఇండెక్స్. ఒక అరేకి సంబంధించి ఇండెక్స్‌ని ఇస్తది. ఎలా అంటే వాల్యూ అరే డాట్ ఇండెక్స్ ఆఫ్ దీని తర్వాత దేని ఇండెక్స్ కావాలి నీకు? నాకు 2 ఇండెక్స్ కావాలి. సో, చూద్దాం. మనం అనుకున్నాం గదా! 2 ఇండెక్స్ మన జావా స్క్రిప్ట్‌కి అర్థమయ్యేటట్టు 1 అని చెప్పేసి. సో, 1 ఇస్తదా? లేదా మన లెక్క ప్రకారం 1, 2 ఇస్తదా చూద్దాం. ఓకే. మనం వాల్యూస్ అరే డాట్ ఇండెక్స్ ఆఫ్ ఈ వాల్యూని ఎక్కడ మనం స్టోర్ చేయట్లేదు. లెట్ ఇండెక్స్ వాల్యూ అని చెప్పేసి తీసుకొని ఈ ఇండెక్స్ వాల్యూని మనం ఇక్కడ క్లియర్ అవుట్‌పుట్ రన్. సో, చూడండి 1 ఇస్తుంది. సో, కరెక్టే. అంటే 0 నుంచే స్టార్ట్ అవుతుంది. మనం 9 ఇచ్చామనుకోండి ఇంకా క్లియర్‌గా ఉంటుంది. సో, రన్ చేస్తే 0. 9 ఇస్తే 0. ఏ ఇద్దాం మనం. ఏ ఇస్తే ఏమవుతదో క్లియర్ అవుట్‌పుట్ రన్.
ఏ ఇస్తే చూడండి 5 అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి 5 వరకే రన్ అవుతుంది. మనం ఇంతకు ముందు చెప్పింది కూడా కరెక్టే. సో, ఇండెక్స్ ఆఫ్ అనేది మనకి ఏం రిటర్న్ చేస్తుంది? ఒక పర్టిక్యులర్ వాల్యూది ఇండెక్స్ రిటర్న్ చేస్తుంది. లెట్స్ సే నాకు 100 అనే వాల్యూ యొక్క ఇండెక్స్ కావాలి. ఇది ట్రిక్కీ. సో, ఇప్పుడు అవుట్‌పుట్ ఏంటి అని చెప్పేసంటే ఇందులో లేదు గదా! సో, ఏమిస్తుంది? -1 ఇస్తుంది. ఇన్ కేస్ ఇండెక్స్‌లో గనక మన అరేలో గనక ఆ వాల్యూ లేకుంటే మనకు -1 అయితే రిటర్న్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ అరేలో కొన్ని ఇంపార్టెంట్ మెథడ్స్. ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో, అవి కూడా చాలా ఇంపార్టెంట్. వాటిని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో, ఇది అరే మీద ఒక కొన్ని ఇంపార్టెంట్ మెథడ్స్. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి ఖచ్చితంగా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.